శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికి ఉదయకాల శుభాలు తెలియజేస్తూ, మరి దేవుడు 3 డిసెంబర్లోనికి మనల్ని ప్రవేశపెట్టడాన్ని బట్టి మరి దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ దిన టీఎల్సీ అనే దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగుచే దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె ఉండును. సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు ఒక దినమున ప్రకాశించినట్లు ఉండును. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఈ భాగంలో 2 శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మొదటి తలంపు ఏంటంటే, యెహోవా తన జనుల యొక్క గాయాలను దెబ్బలను కట్టును అనేటువంటి మాట. 2 సందర్భాల్లో మొదటి తలంపులో 2 భావాలు ఉన్నాయి. ఒకటి, ఆత్మీయపరంగా ఆలోచన చేయాలి అంటే అపవాది కలిగించేటువంటి గాయాలు. మనం ఆదికాండంలో మనం గమనించినప్పుడు మరి దేవుడు ఈ సుందర సృష్టిని సృజించినప్పుడు ఆ సృష్టిని ఏలుటకు మరి ఏదైనా వనంలో మరి ఆదామవల్ని దేవుడు సృజించాడు. అపవాది అయినటువంటి వాడు సర్పరూపంలో ఏదెన్లో ప్రవేశించి వారిని మరి వారి జీవితాన్ని వారికి పాపం అనేటువంటిది అంటకట్టడం, అపవాది చేత గాయపరచబడ్డారు, అపవాది చేత కట్టబడినటువంటి పరిస్థితి అనేటువంటిది ఆదామవ్వలకు కలిగినటువంటి పరిస్థితి. అది ఆత్మీయ కోణంలో మానవాళికి అందటికి కూడా అపవాది కలిగించినటువంటి పాపం అనేటువంటి శాపం అనేటువంటి బలహీనత అనేటువంటి బంధకాల్లో వాడు బంధిస్తున్నటువంటిది. వాడు కొట్టేటువంటి దెబ్బలు, కలిగించేటువంటి గాయాలు అవి ఆత్మీయ కోణంలో చూడాల్సినవి. రెండవది, మన అనుకున్నటువంటి వారు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, అయినవారు కావచ్చు, మనుషుల వల్ల కలిగేటువంటి గాయాలు. దేవుడు అంటున్నాడు, అపవాది వల్ల కలిగినటువంటి గాయమైనా మనుషుల వల్ల నీకు కలిగించేటువంటి, నీ మనసుకి కలిగించేటువంటి, నీ శరీరానికి కలిగించేటువంటి ఏ గాయమైన, ఏ దెబ్బైనా ఆయన కట్టేటువంటి దినం అనేటువంటిది ఆయన నిర్ణయించున్నాడు. దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో మరి ఒకవేళ భౌతిక పరంగా మరి అయిన వారి చేత, స్నేహితుల చేత, బంధువుల చేత, నీ ఇంటి వారి చేత నువ్వు గాయపరచబడుతున్నావేమో, నువ్వు బాధించబడుతున్నావేమో, నీ మనసుకి అనేకమైనటువంటి దెబ్బలు, గాయాలు కలిగినటువంటి పరిస్థితి నీ జీవితంలో ఉందేమో, దేవుడు ఖచ్చితంగా ఆయన జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, నీ దెబ్బలు, నీ గాయాలు, నీ మనసుకు, నీ శరీరానికి తగినటువంటి గాయాలు కట్టేటువంటి దినం దేవుడు నిర్ణయించున్నాడు. రెండవ తలంపు, సూర్యచంద్రుల వెలుగు 7 దినాలు. ఆ వెలుతురు ఎలా ఉంటుందో, సూర్యుని యొక్క వెలుతురు కానీ చంద్రుని యొక్క వెలుతురు అనేటువంటిది ఎలా ఉంటుందో, అంటే చీకట్లో వెలుగు యొక్క విలువ అనేటువంటిది మనకు తెలుస్తుంది. అది సూర్యచంద్రుల యొక్క వెలుగంట 7 దినాలకి ప్రసరించేటువంటి తేజస్సు ఎంత ఉంటుందో, ఆ పవర్ ఎలా ఉండిద్దో, ఒక్క దినమున నీకు ఆ విధంగా నీ పట్ల ప్రకాశించబడుతుంది. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి మాట దేవుని బిడ్డ. అంటే 7 దినాలు కనబడేటువంటి సూర్యుని యొక్క లేకపోతే చంద్రుని యొక్క వెలుతున్నటువంటిది ఒక దినాన నీ కొరకు నీ మీద ప్రకాశించబోతున్నాడు. దేవుని బిడ్డ, దేవుడు నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ బిడ్డల జీవితాన్ని దేవుడు ఇప్పటి వరకు ఒకవేళ అనుకుంటున్నామేమో, నా బిడ్డలు తెలివి లేనివాడు, సాధించలేకపోతున్నాను, నేనేం చేయలేకపోతున్నాను, ఏది చేద్దామనుకున్నా కానీ కలిసి రావటం లేదు, అనుకూలత లేదు, నాకేది కూడా మేలుకరంగా ఉండలేదని ఆవేదన చెందుతున్నామేమో. దేవుని వైపు చూడు, దేవుని మీద ఆధారపడు, దేవుణ్ణి అడుగు. దేవుడు మరి నీ జీవితంలో ఖచ్చితంగా నీ దెబ్బలు, నీ కలిగినటువంటి గాయాలను కట్టేటువంటి వాడు. నీ మీద అంత వెలుగును ప్రకాశింపజేసి నీ జీవితాన్ని ఎత్తిపట్టి నువ్వు పనిచేసేటువంటి వ్యవస్థలోనే దేవుడు నేను ఉన్నతంగా దీవించేటువంటి శక్తి కలిగిన దేవుడు. ఆయన వైపు చూద్దాం, ఆయన మీద ఆధారపడదాం, ఆయన దగ్గర కనిపెట్టి ప్రార్థన చేద్దాం. నిరుత్సాహాన్ని తీసివేసుకుని నిరీక్షణతో మొరపెట్టేటువంటి జీవితాన్ని దేవుడి ఉదయం మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మరి మన క్వశ్చన్ ఎప్పట్లాగానే, మెస్సయ్య జననం శ్రమలను గురించి చెప్పిన ప్రవక్త, అంటే మెస్సయ్య జీవితం గురించి ప్రాఫెసీ చెప్పినటువంటి ప్రవక్త ఉన్నాడు. ఆయన జననం గురించి చెప్పాడు, ఆయన శ్రమల గురించి చెప్పినటువంటి ప్రవక్త ఉన్నాడు పాత నిబంధనలో. ఆ ప్రవక్త ఎవరో ఆయన పేరును మీరు ఆన్సర్లుగా పంపించాల్సి మనం చేస్తున్నాను.
మెస్సయ్య యొక్క జననాన్ని గురించి, ఆయన యొక్క శ్రమల గురించి జ్ఞాపకం చేసిన ప్రవక్త. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపగల నేను మీకు వందనాలు ప్రభా. ఈ ఉదయం నాయన దివ్యమైనటువంటి మీ శ్రేష్టమైనటువంటి వాక్కు చేత మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు అయ్యా. అపవాది కలిగించేటువంటి దెబ్బలు, గాయాలు ప్రభా, లోకంలో మనుషుల వల్ల కలిగేటువంటి మాకు ఆ గాయాలని, ఆ దెబ్బలు ప్రభు ఒక దినాన మాంచబడతాన్ని కట్టబడినని మీకు జ్ఞాపకం చేశారు. ఈ ఉదయం నాయన టీఎల్ సన్నిధిరాహం చూస్తున్న బిడ్డల్లో ప్రభా, ఎందరైతే నా తండ్రి పాపమైనటువంటి గాయాలు, శాపమైనటువంటి గాయాలు, ఆ దెబ్బలతోనైనా సమస్యలు ఉంటే నా ప్రభా అయ్యా, వారిని మీరు వారి గాయాలు కట్టుతూ వారి పక్షాన మీ కార్యం జరిగించండి. లోకపరంగా నేను భౌతిక పరంగా అయిన వారి చేత, స్నేహితుల చేత, ఇంట్లో వారి చేత, బంధువుల చేత నాయన అయ్యా మాటల ద్వారా నొప్పించబడ్డారేమో, అయ్యా గాయపరచబడ్డారేమో నాయన, వారి గాయాలు మీరు కట్టండి, వారిని విడిపించండి, వారిని మీరు స్వస్థపరచండి, వారికి మీరు జయాన్ని మీరు దయచేసి నా తండ్రి 7 దినాల వెలుతురు ఒక దినాన్ని ప్రకాశించబడని సెలవిచ్చేట్లుగా మీ బిడ్డల జీవితాన్ని ఎత్తిపట్టిన ప్రభా అయ్యా, వారి జీవితాలు నాయన, వారి పరిస్థితులు నాయన చీకటమైపోయినవేమో అయ్యా, ఇరుకుగా మిగిలిపోయినాయేమో, అభ్యంతరకరంగా ఆగిపోయారేమో ప్రభా. ఈ ఉదయం నా తండ్రి మీ వాక్యం చేత బలపరచబడిన తండ్రి మీ తేజోమానమైనటువంటి వెలుగును ప్రభా వారిపై ప్రకాశింపచేసిన ఆయన తేజరినటువంటి కృపలో వారి జీవితాలు ఎత్తిపట్టి బలపరచమని, దినదీవులతో బిడ్డలు మీరు నింపి నడిపించమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.